షిలోమ్ పూల్, బెతెస్దా కోనేరు. ప్రతి సంవత్సరం దేవదూతలు వస్తాయంట ఆడికి. దేవదూతలు వచ్చి ఆ కోనేరుకి నీళ్ళని కదిలిస్తాయంట. కదిలిచ్చినప్పుడు ఫస్ట్ దాంట్లో ఎవరు జంప్ చేస్తారో స్వస్థత అయిపోతుంది. పాపం ఈయన 38 సంవత్సరాలు ఎంతమందిని చూసిండో ఆయన హీలింగ్. ప్రతి సంవత్సరం ఒక్కోళ్ళు హీల్ అయిందంటే 38 పీపుల్ హీల్ అయిపోయింది చూసింటాడు ఆయన కదా. మన జీవితంలో ఏదన్నా రోగాలు వస్తున్నాయి, ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, యాక్సిడెంట్స్ అవుతున్నాయి. నిన్న నేను నిలబడ్డా, అక్కడ నిలబడితే ఒక టెస్ట్ మనీ కాదు చెప్తా ఉన్నారు. ఆడ స్టార్ట్ చేసిండు చెప్పనికి. ఏం చెప్పిండు? మా డాడీకి యాక్సిడెంట్ అయింది, ఇట్లా అయింది, అట్లా అయింది. మళ్ళీ తర్వాత మా తాతకు ఇది అయింది, అది అయింది, కాలు ఇరిగిపోయింది. మళ్ళీ నాకు ఇదైంది, అదైంది, అదైంది, కాలు ఇరిగిపోయింది. అంటే వాళ్ళ జీవితంలో వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి అయింది. సార్ ఇదైంది, అదైంది, అసలు స్టాపే అయితే లేదనమాట. ప్రతి ఒక్కరికి ఇదైంది, అదైంది, అదైంది, ఇదైంది, ఇదైంది, అదైంది, అదైంది. ఎందుకు మీ నాయనమ్మకి ఇట్లా అయింది అని అంటే, మా నాయనమ్మ యేసుప్రభుని నమ్ముకుంది, కానీ ఆడపోయి ఆ బొమ్మలకు ఏమో పెట్టింది, ఏమో చేసింది అని అన్నారు. చూసిర్రా ఎందుకైతుంది? మనం జీవితంలో సీరియస్ లేం కాబట్టి. ఒక ఆయన వచ్చిండు నా దగ్గర ప్రేయర్ చేయించుకుంటాడు అప్పుడప్పుడు. ఫుల్ నేను ప్రేయర్ చేసేస్తూ ఉంటే ఇట్లా ఫుల్ ఫైర్ షేకింగ్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. షేకింగ్ వచ్చి ఫుల్ హోలీ స్పిరిట్ అనాయింటింగ్, ఫుల్ దర్శనం కూడా వస్తుంది. ప్రేయర్ అయిపోయినాక దర్శనం కూడా చెప్పేస్తాడు. మీరు ప్రేయర్ చేస్తుంటే ఇట్లా నాకు మొత్తం ఇట్లా కనిపించింది, ఇట్లా పెద్దగా ఇట్లా వచ్చేసి ఫైర్ వచ్చేసింది, ఇట్లా లేజర్ వచ్చింది, ఏదేదో చెప్పేస్తూ ఉంటాడు. అంత అయిపోయింది. చెప్పినాక ఒకరోజు వచ్చిండు. ఒకరోజు వచ్చి సార్ మా బిజినెస్లో, మా షాప్లో ఒక ఆయనను పిలిపించిన నేను. ఒక ఆయనను పిలిపించి ఆయన వచ్చిండు. ఆయనకు 50 రూపాయలు 100 రూపాయలు ఇస్తే ఆయన మొత్తం ఇట్లా మంత్రం అంతా వేసి ఇట్లా ఊదేసి ఇట్లా సాంబ్రాన్ని వేసి ఇట్లా అని మొత్తం చెప్పేసి పర్ఫెక్ట్ అవుతుంది సార్ అని అన్నాడు. ఈయన టంగ్స్ మాట్లాడుతున్నాడు, దర్శనాలు వస్తున్నాయి, ఎంతో ఫుల్ ఫైర్. మోకరిస్తే అస్సలు ఇట్లా స్ట్రేట్ మోకాలు ఉంటారనమాట. ఆయన ఏం చేసాడు? బాబాని పిలిచిండు. బాబాని పిలిచి దుకాణంలో పిలిపించి ఊది పెట్టినట. ఆ బాబా వచ్చిండు, నాకు 100 రూపాయలు చెప్తాను ఇదంతా అన్నీ చెప్పిండు. చెప్పినాక మనోడు తిని పండుకున్న బ్యాచ్ అది. అంతా చెప్పినాక నేను షాక్ అయిపోయినా. ఎందుకు రమ్మన్నావు ఆయన? నువ్వు యేసుప్రభు నీకు చెప్పింది కదా, ఆల్రెడీ నీకు యేసుప్రభు నీకు వాగ్దానాలు ఇచ్చిండు కదా, దర్శనాలు ఇచ్చిండు కదా, ఇన్ని విషన్స్ ఇచ్చిండు కదా నీకు. ఆయన ఎందుకు పిలిపించినావు నువ్వు? మంత్రగాడు. మళ్ళీ ఏం చేస్తున్నాడు ఆయన? బైబిల్ చదువుతాడు, టంగ్స్ మాట్లాడతాడు, విషన్స్ చూస్తాడు, ప్రొఫెసీ చెప్తాడు. మళ్ళీ ఎవరిని రమ్మన్నాడు? ఏమైంది? అప్పటి నుంచి ఒక 2 సంవత్సరాలు 2 సంవత్సరాల నుంచి ఆ వ్యాపారము కిరాయికి ఉంటాడు. ఆ కిరాయి కట్టుకోనికి కూడా సగం పైసలు కూడా వస్తలేవు నెలకు. 25 లక్షలు పెట్టి దుకాణం పెట్టిండు. 25-30 లక్షలు జబర్దస్త్ పెట్టిండు. 25-30 లక్షలు పెట్టి దుకాణం పెట్టిండు. దుకాణం పెట్టి ఎందుకు పెట్టిండు దుకాణం? దేవుడు నాకు చెప్పిండు, దేవుడు బ్లెస్ చేస్తా అన్నాడు అని దుకాణం పెట్టిండు. పెట్టంగానే రోజు ఒక 8, 9, 10 వేలు రోజు వస్తున్నాయి.
నేను అప్పుడు అమెరికాలో ఉన్నా. ప్రేయర్ చేయండి సార్, ప్రేయర్ చేస్తే ప్రతిరోజు ఎంత వస్తున్నాయి? మినిమం 10,000. ఎంత? నెలకి ఎంత అయిపోయింది? రోజుకి 10,000 అంటే 3 లక్షల చిల్లర వస్తుంది. రోజుకి 10,000 అంటే 10 రోజులకు ₹1,00,000, 30 రోజులకు 3 లక్షలు. అయినా సరిపోతాయి? 3 లక్షలు మస్తు అయిపోతాయి. అసలు ఆయనకు తిండికి లేకపోతుండే, అసలు ఏం లేకపోతుండే, తిండికి ఇండికి ఏం లేకపోతుండే. ఆయన ఏం చేసిండు? మంచిగా 25-30 లక్షలు లోన్ తీసుకున్నాడు. లోన్ తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేసిండు. స్టార్ట్ చేయగానే రోజుకి 3 లక్షలు అనంటే, నెలకు 3 లక్షలు అనంటే సంవత్సరంలో లోన్ ఖతం అయిపోతుంది. సంవత్సరంలో అయిపోతుందా లేదా? ఈజీగా అయిపోతుంది లోన్. సంవత్సరం తర్వాత రోజు ఇంకెంత అయిపోతుంది? 3 కాదు 6 లక్షలు రావచ్చు. కొత్త స్టార్టింగ్ బిజినెస్సే, స్టార్టింగే నీకు 10,000 రోజుకి మినిమం వస్తుంది. 10 నుండి 11, 12, 15, ఒకరోజు 8, ఒకరోజు 9 అట్లా వస్తున్నాయి. రావాలా? బ్లెస్ మీ ఓ ఫుల్ విజన్ వచ్చింది, దేవుడు వచ్చిండు, ఓ ఫుల్ బ్లెస్ చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను. అట్లా ఏం చేసిండు? ఒకరోజు సైతాన్ వచ్చింది. దేవుడు చూస్తాడు, నీ హృదయాన్ని చూస్తాడు దేవుడు. వీడు ఏం లేనప్పుడు నన్ను సాయం అడిగింది కదా, ఓకే వీనికి రోజుకి ₹1,00,000 ఇద్దాము. ఇప్పుడు కాదు, ఓ 3 సంవత్సరాల తర్వాత 1,00,000 చేస్తా, స్టార్టింగ్లా 10,000 ఇస్తా. ఆ 10,000 వాడు ఏం చేస్తాడో చూద్దాము. స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీని పెట్టుకుంటాడా? టెస్టిమనీ, స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీ ఏం చేస్తాడా అని దేవుడు మెల్లగా డీల్ వదులుతాడు. పతంగ్ డీల్. ఏమైంది? డీల్ వదలంగానే 10,000 వచ్చినాయి, 11,000 వచ్చినాయి, 12,000 వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. వచ్చగానే ఒక సంవత్సరం అయింది. సంవత్సరం కాగానే కొంచెం బిజినెస్ డౌన్ అయింది. 10,000 రాలే, మెల్లగా 7,000 వస్తున్నాయి, 6,000 వస్తున్నాయి. ఏంది ప్రభా? చూస్తురా ఏమవుతుంది ఇక్కడ? 6,000 వచ్చినప్పుడు 10,000 వచ్చినప్పుడు ఉన్నంత నమ్మకం ఉంటావా? లేకపోతే లేదా? పెరుగుతలేదు. ఏం చేయాలా అనగానే మనోడు వచ్చేసిండు. ఏమైంది? నీ బిజినెస్ పొగేసుకో, లక్షలు కోట్లు వచ్చేస్తాయి, పొగేసుకో, ₹100 ఇస్తే 1,00,000 వచ్చేస్తుంది నీకు అన్నాడు వాడు. చూస్తుర్రా సైతాన్ ఎట్లా వస్తుంది? ఆయనకేం తెలుసు? మనోడు ఏమైంది? ప్రాఫెసీ మర్చిపోయాడు, దర్శనం మర్చిపోయాడు, బిషప్ గారి ప్రేయర్ మర్చిపోయాడు, వాక్యాలు మర్చిపోయాడు, అన్నీ మర్చిపోయాడు. ఎందుకు? కొంచెం లాస్ పోతుంది. ఆ లాస్ కూడా కాదు, అది 5,000 అంటే కూడా మస్తు అయిపోయింది. 1,50,000 నెలకు సగం వస్తుంది. ఏం చేయాలా? నాకేమో అసలు మొత్తం పోతే కూడా ఉన్నప్పుడు దేవుని స్తుతిస్తా, లేనప్పుడు దేవుని స్తుతిస్తా అనే మనసు ఉండాలా. మనోడు ఏం చేసిండు? లేదు, ₹100 ఇస్తే నేను మొత్తం చెప్తా, మంత్రం వేస్తా, మంత్రం వేయంగానే నీకు రోజుకి 3 లక్షలు 4 లక్షలు వస్తాయి అన్నాడు. ఎట్లుంటుంది? ఊళ్ళోకి వెళుతాయా? ఆజా అని లోపలి పిలిచింది. పిలవంగానే మనోడు అని ఇట్లా చేస్తారు కదా. అది నెమిలాకలు ఉంటాయి, ఏమంటే నెమిలి ఈకల్ ఫెదర్స్ కొటేషన్. ఊదు పెట్టిండు, నెమిలి పెట్టిండు, బొక్క కూడా పెట్టిపోయిండు.
ఏం పెట్టండి? పెద్ద బొక్క పెట్టండి. 5,000 కాదు 500 వస్తలేవు ఈరోజు. 2 సంవత్సరాలు అయిపోయింది. 2 సంవత్సరాల నుండి రోజుకి ఒక 100-200 వస్తే గ్రేట్ సార్, అస్సలు వస్తలేదు. అందరు వస్తున్నారు, మంచిగా ఉంది షాప్, వెళ్ళిపోతారు. అందరు వస్తున్నారు బైక్ తీసుకొని, వెళ్ళిపోతారు. ఏమైంది? ఎప్పుడైతే దేవుణ్ణి మనము ఆ వాగ్దానాలను పొందుకుంటామో, ఆ అభిషేకాన్ని పొందుకుంటామో, ఆ దర్శనాన్ని పొందుకుంటామో, ఆ ప్రవక్త యొక్క మాటలు పొందుకొని దాన్ని వదిలిపెట్టేస్తే ఏమవుతుంది? వేరే దయ్యాలు వస్తాయి, వేరే దయ్యాలు వచ్చి పండబెట్టేస్తాయి. అట్లనే జిందగీ ఇప్పుడు ఎక్కడికి వచ్చింది తెలుసా? స్టేజ్ ఎక్కడికి వచ్చింది తెలుసా? సార్ ఆడ పక్కన ఇంకో షాప్ ఉంది, వాడు నా మీద మంత్రం వేసిండు అంటాడు. ఆడ ఇంకో షాప్ ఉన్నది, వాడు నా మీద మంత్రం వేసిండు, నేను వాళ్ళతో పోయి కొట్లాడాలనా సార్? వాళ్ళు చెప్పాలనా ఎందుకు మంత్రం వేసిరు నా షాప్కి అని? ఏం చేయాలా సార్ అని వచ్చింది నా దగ్గరికి. ఒకటే మాట అన్నా, చాలా పెద్ద తప్పు చేసింది నువ్వు. వాని 100 రూపాయలకి నువ్వు దేవుడిని అమ్మేసినావు. దేవుడు నీకు 3 లక్షలు ఇచ్చిండు ప్రతి నెల. 100 రూపాయలకి దేవుడిని వాగ్దానాలు, దర్శనము, ప్రవచనాలు వదిలేసినావు, కట్టుకున్నావు. పోగానే ఇది ఇయ్యంగానే కట్టుకున్నావు, అది ఇయ్యంగానే తినేసినావు, ఇది ఇయ్యంగానే వేసుకున్నావు, తాగేసినావు, ఎన్ని చేసేసినావు. యేసుప్రభు చెప్పినవన్నీ మర్చిపోయినావు. వాగ్దానాలు యేసుప్రభు చెప్పినవి పట్టుకొని ఉంటే నీకు 100 రూపాయలు రోజుకి రాకపోతే కూడా నీకు సడన్గా బ్లెస్సింగ్ ఎట్లా వస్తుంది అని అంటే అసలు నువ్వే షాక్ అయిపోతావు, ఎట్లా వస్తుంది ఇది అని చెప్పి. నేనే అసలు షాక్ అయిపోయినా. మీకు రోజు ఆటో వస్తుంది, బియ్యం వస్తున్నాయి, అవి వస్తుంది, నేనే షాక్. ఇప్పుడు పంచుకోలే టెస్ట్ మనీ, ఒక 5 సంవత్సరాల తర్వాత పంచుకుంటా టెస్ట్ మనీ. మీరందరూ ఒక టెస్ట్ మనీతో ఉన్నారు ఇక్కడ. మీరు 2020 తర్వాత పెద్ద టెస్ట్ మనీ. మీరు పెద్దగా అయిపోయినాక చెప్తా, ఇవి చెప్తే కూడా అర్థం కాదు మీకు. పెద్ద దయ్యాలు వచ్చినాయి. మనం ఎండ్ టైం రివైవల్ చేసినాం కదా, మళ్ళీ ఊరుకుంటాయి ఆ దయ్యాలు. ఎండ్ టైం రివైవల్ ఇక్కడికి వెళ్ళి వరల్డ్ వైడ్ రిలీజ్ చేసినాం. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి ఇప్పటికి. వరల్డ్ వైడ్ రిలీజ్ చేసినాం, గుర్తుందా లేదా? ఎవరు లేరు, 4 ఉన్నారు, 3-4. దేవుణ్ణి ఎప్పుడు వదలకండి. ఎప్పుడన్నా మీ జీవితంలో జ్వరం రాని, దగ్గు రాని, ఫీవర్ రాని, ఏమన్నా రాని, ఫస్ట్ ఆత్మీయ థర్మామీటర్ చెక్ చేసుకోండి. ఆత్మీయ థర్మామీటర్ అంటే నా జీవితంలో పాపం ఉందా? నంబర్ 1, నా జీవితంలో పాపం ఉందా? మీకు ఎప్పుడన్నా జ్వరం వచ్చినప్పుడు, దగ్గు వచ్చినప్పుడు, యాక్సిడెంట్ అయినప్పుడు, లాస్ అయినప్పుడు, హాస్పిటల్ అడ్మిట్ అయిపోయినరు, బండి గుంతలు పడిపోయింది, రాత్రంతా మంచిగా ఉండే, పొద్దుగా లేస్తే గుంతలు ఉన్నది, ఎట్లా పోయింది ఆ గుంతలు అంటే ఎవరిని తెలియదు. ఇప్పుడు వచ్చి లారీ సాక్ష్యం పంచుకున్నాడు, అది ఇంకో కారు సాక్ష్యం పంచుకున్నాడు కదా. ఒకటి చెక్ చేయండి మన జీవితంలో. అంటే నేను అంటలేను ప్రతిసారి జ్వరం వచ్చినప్పుడు పాపం ఉంది అంటలేను. నేను కొన్ని ఇస్తున్నా, అవి చెక్ చేసుకోండి. అవి చెక్ చేసుకొని ఇది కరెక్ట్ ఉంది, ఇది కరెక్ట్ ఉంది, ఇది కరెక్ట్ ఉంది. ఇప్పుడు కారు ఉన్నది, కారు స్టార్ట్ అయితే లేదు. స్టార్ట్ కాకపోతే ఏం చేస్తాం? ఫస్ట్ అరే బ్యాటరీ మంచిగా ఉందా బ్యాటరీ? బ్యాటరీ ఉంది. దీంట్లో డీజిల్ ఉందా? డీజిల్ ఉంది. దీంట్లో మరి ఏమైంది? కింద ఏమైనా వైర్ ఇరిగిందా? లేదు, అంత బాగున్నది. ఎందుకు స్టార్ట్ అయితే లేదు అంటే దీన్ని టైట్ చేయాలా, టైట్ చేస్తే స్టార్ట్ అయిపోతుంది. ఇవన్నీ చెక్ చేసుకోవాలా. లేనట్టు కాదు, ఉన్నాయి ఆడ కరెక్ట్గా ఉన్నాయి. ఒక్కొక్కసారి అట్లా తేడా వస్తుంది. మన జీవితంలో మన ప్రార్థనలు జవాబు వస్తలేవు,
మనకు దేవుడిచ్చిన వాగ్దానము నెరవేర్తలేదు. మనకు ఊకే రోజు అదే దారిలో పోతున్నా, మంచిగా ఉంది రోడ్డు, కింద పడిపోయినావు. గుంత లేదు, రాయి లేదు, చెట్టు లేదు, పడ్డావు. ఎందుకు పడ్డావు? ఏమో మంచిగానే ఉండే, తల తిరిగిందా నీకు? లేదు, పాట పాడుకుంటా పోతున్నా, పడిపోయినావు కింద, పన్ను ఇరిగిపోయింది టింగ్ అని. అర్థమైందా? ఇవన్నీ అయినప్పుడు చెక్ చేసుకో. నంబర్ 1 నా జీవితంలో పాపం ఉందా? నంబర్ 2, నా జీవితంలో దేవుడు ఫస్ట్ ఉన్నాడా, లాస్ట్ ఎక్కడో కింద మూలకున్నాడా? యేసు ప్రభు దేవుడు నా జీవితంలో ఫస్ట్ ఉన్నాడా లేదా? పొద్దుగల లేవంగానే యూట్యూబ్ ఏదైతుంది ఫస్ట్ పొద్దుగల లేవంగానే? యేసుప్రభు ఉంటే ఇది ఉండదు, దీన్ని చూడవు. నేను పొద్దుగాల అసలు లేస్తే ఫోన్ నాది బంద్ ఉంటాయి. నా ఫోన్ 12:30 1 గంట తర్వాతనే నా రూమ్లోకి వెళ్ళి వచ్చిన తర్వాతనే ఆన్ అవుతుంది. ఈ ఫోన్ ఆన్ అయిందంటే సార్ ప్రేయర్ అయిపోయింది, బయటికి వచ్చిండు సార్ రూమ్లోకి వెళ్ళి అని అర్థం చేసుకోండి. పొద్దుగాల లేవగానే కూర్చొని బైబిల్ తీసుకోండి. బైబిల్ తీసుకోకండి. ఫోన్లో కూడా ఉన్న యాపిల్ గీపులు అది వద్దు మనకు. ఆ బైబిల్ నేను ఇచ్చిన కదా, ఆ బైబిల్ పెట్టుకోండి. ఆ బైబిల్ పెట్టుకొని ఫస్ట్ అది చెయ్యండి. దేవుణ్ణి కొనియాడండి పొద్దుగాల పూట లేవగానే ఫస్ట్. ఓకేనా? పాపం ఉందా చూసుకోండి. నెక్స్ట్ దేవుడిని జీవితంలో ఫస్ట్ ఉండా లేదా చూసుకో. ఓకే? తర్వాత ఇక పాపం అంటే నేను స్పెసిఫిక్గా చెప్పా. పాపం అని అంటే నీకు తెలుస్తుంది, నువ్వేం పాపం చేసినావో నీకు తెలుస్తుంది. అవి చెక్ చేసుకోండి. మీ జీవితంలో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, నాకు మార్కులు తక్కువ వస్తున్నాయి అంటే ఫస్ట్ పాపం ఎంతున్నా చూసుకోరి. 100 మార్క్స్ పాపంలో వస్తున్నాయా, ఎన్ని వస్తున్నాయి మార్కులు పాపంలో చూసుకోరి. మార్కులు తక్కువ వస్తున్నాయని బాధపడకండి, ఫస్ట్ పాపం ఎంతున్నా చూసుకోండి, ఏమేం తప్పులు చేస్తున్నావో చూసుకోండి. ఓకేనా? నంబర్ 1 పాపం, నంబర్ 2 దేవుడు, నంబర్ 3 నా ఫ్రెండ్స్తోని నేను సమాధానంగా ఉన్ననా లేదా. సమాధానం అంటే వాళ్ళని ద్వేషించొద్దు, వాళ్ళను చూసి అసూయపడొద్దు, వాళ్ళని చూసి కక్ష పెట్టుకోవద్దు. శత్రువులు ఉంటే చూసుకోండి, ప్రాబ్లమ్స్ వస్తాయి. అది ఉండొద్దు మన జీవితంలో. కక్షలు, క్రోధము, శత్రువులు, ఆమెకు నేను 10 hours చదివినా ఆమె 3 hours చదివి ఆమెకు 90 మార్కులు వచ్చినాయి, నాకు 89 వచ్చినాయి అని చూసి ఆమెను చూసి కుళ్ళు పడతావు నువ్వు. అర్థమైందా? ఇది చెక్ చేసుకోండి. ఓకే? ఫ్రెండ్స్ అని అంటే మీ మమ్మీ, మీ డాడీ, మీ చెల్లె, మీ అన్న, మీ తమ్ముడు, మీ క్లాస్లో ఉన్నవాళ్ళు, ప్రతి ఒక్కరితో నువ్వు మంచిగా ఉన్నావా లేదా? అర్థమైందా? దాని తర్వాత సేమ్ వాక్యము, ఆరాధన, ప్రార్థన, ఇవి 3 ఆల్రెడీ మీకు అక్కడ ఉన్నది. ఇవి ఉన్నాయా చూసుకోండి. వాక్యం చదువుతున్నావా, ఆరాధన చేస్తున్నావా, స్తుతి ఘనత ఆరాధన, మళ్ళీ ప్రార్థన, ఇవి 3. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. ఈ 6 విషయాలు మీ జీవితంలో కానీ మీ ఫ్యామిలీలో కానీ ఎక్కడన్నా ఎప్పుడన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయని అంటే ఇవి 6 చూసుకోండి. యేసు ప్రభు నీ జీవితంలో ఫస్ట్ ప్లేస్ ఉన్నాడా లేదా చూసుకోండి. ఓకేనా? ఇవి అన్నీ బాగున్నాయి అని అంటే ఏం చేయాలా? నంబర్ 7, ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయి సార్, నాకు పాపం లేదు, నేను మంచిగా ఉన్నా, ప్రేయర్ చేసుకుంటున్నా, ప్రార్థన చేస్తున్నా, ఆరాధన చేస్తున్నా, ప్రేయర్ వాక్యం చదువుతున్నా, అంత బాగున్నాయి సార్, ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి అని అంటే అప్పుడు ఏం చేయాలంటే యుద్ధము యెహోవాదే. ఏం చేయాలా? యుద్ధం చేయాలా. ఏం యుద్ధం చేయాలా?
కొన్ని శక్తులు ఆటంకపరుస్తున్నాయి మనల్ని. అన్నీ బాగున్నాయి, కొన్ని శక్తులు ఆటంకపరుస్తున్నాయి. ఎట్లా తెలుసు మనకు? దానియేలు ప్రార్థన చేసిండు. దానియేలు ఏం చేసిండు? ఫస్ట్ టైం ప్రేయర్ చేయగానే ఆన్సర్ అప్పటిదప్పుడు వచ్చేసింది. దానియేలుకి ఇవన్నీ కరెక్ట్ ఉండే 6 పాయింట్స్. దానియేలుకి 6 పాయింట్స్ కరెక్ట్గా ఉండే, కానీ ఇంకా జవాబు వస్తలేదు ఆయనకు. ఆయన ఏం చేసిండు? వదిలేసిండా? ప్రార్థన చేస్తా పోయిండు 21 డేస్ అయింది. 21 డేస్ తర్వాత ఏమైంది? దేవదూత వచ్చి, దానియేలు నువ్వు ప్రార్థన చేసినావు, నీ జవాబు ఫస్ట్ డేనే వచ్చేసింది, కానీ ఈ దుష్ట శక్తులు రాకుండా, నేను జవాబు తీసుకొని రాకుండా దేవుని జవాబు అవి అడ్డము వచ్చినాయి. అందుకు మేము వచ్చి ఆ దుష్ట శక్తులతోని ఫైటింగ్ చేసినాం. మీరు దానియేలు గ్రంథం చూస్తే మీకు తెలుస్తుంది. ఫైటింగ్ చేస్తే 21 డేస్ ఫైటింగ్ చేసినాయట. అవి ఎన్ని రోజులు? అమ్మా, దుష్ట శక్తులు చేయాలా లేదా? ఇప్పుడు ఆయన షాప్ అంకుల్కి రోజు 10,000 రూపాయలు వస్తున్నాయి. 5,000 వస్తే ఏమవుతున్నాయి? యుద్ధం చేయాలా, ఫైట్ చేయాలా. దేవుడు అదంతా తీసేంత వరకు ఫైట్ చేయాలి. అర్థమైందా? యుద్ధం చేయాలంటే ఏం చేయాలి? అప్పుడు యుద్ధం అంటే ఏంటి? కత్తి పట్టుకొని పోవాలా? బందుకు పట్టుకొని పోవాలా? గన్ను ఏం చేయాలా? ఆయుధాలతో కాదు. వాక్యం ఏమంటుంది? ప్రార్థనతోని యుద్ధం చేయాలి. ఓకేనా? ఎప్పటి వరకు చేయాలి యుద్ధము? అది అయ్యేంత వరకు చేయాలి. వెయిట్ చేస్తావా? 6 మంత్స్, సంవత్సరం వెయిట్ చేస్తావా? దావీదు 13 సంవత్సరాలు వెయిట్ చేసిండు. వెయిట్ చేస్తావా 13 సంవత్సరాలు? అబ్రహాము 25 సంవత్సరాలు వెయిట్ చేసిండు. మరి ముసలోను అయిపోతావు నువ్వు 25 సంవత్సరాలు అంటే. వెయిట్ చేస్తావా? అర్థమైందా?